హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచాన్ని వణికించిన కరోనాని మరవక ముందే మళ్ళీ మరో మహమ్మారి ముంచుకొస్తుందా? అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? మంకీ పాక్స్ని ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కరోనా తర్వాత ప్రపంచాన్ని మరోసారి కంగారు పెట్టిన వ్యాధి మంకీ పాక్స్. మొట్టమొదటిసారిగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి ఇప్పటికే 13 దేశాలకు విస్తరించింది. వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు, యువత ఉండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ అయింది. ప్రపంచాన్ని అప్రమత్తం చేసే పనిలో పడింది. అసలు వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే, మాస్కులు లేకుండా వ్యాధి సోకిన వ్యక్తితో నేరుగా మాట్లాడినా, ఒకే కంచంలో వారితో కలిసి భోజనం చేసినా, వారి బట్టలు లేదా వస్తువులను తాకినా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇక మంకీ పాక్స్ను ఎలా గుర్తించాలంటే, మంకీ పాక్స్ సోకిన వ్యక్తికి 21 రోజులలోపు శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం, క్రమంగా శరీరం రక్తహీనమవ్వడం, ఎక్కువగా నీరసపడిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే మంకీ పాక్స్గా గుర్తించాలి. చర్మంపై దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది. దాంతో వాటిని టచ్ చేస్తే వ్యాధి ప్రభావం మరింత పెరిగి పుండుగా మారుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అసలు మన దేశంలో మంకీ పాక్స్తో ముప్పు ఉందా అంటే, నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. భారత్లో మొట్టమొదటిసారిగా 2022లో మంకీ పాక్స్ని గుర్తించారు. ఆ తర్వాత గత ఏడాది జూలైలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 27 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీ, కేరళ నుంచే అత్యధికం. ఆఫ్రికా దేశాల నుంచి భారత్కి వచ్చే ప్రయాణికుల ద్వారా మంకీ పాక్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మంకీ పాక్స్ తీవ్రంగా మారితే అది న్యూమోనియాకు దారితీస్తుంది. చూపు మందగించడం, వాంతులు, అతిసారం, జననేంద్రియాల వద్ద వాపుతో తీవ్రమైన నొప్పి వస్తుంది. సకాలంలో వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి సోకిన వ్యక్తి మరణించే ప్రమాదం కూడా ఉంది. ఇక మంకీ పాక్స్ నివారణ చర్యల విషయానికి వస్తే, సురక్షితంగా ఉండటానికి ఇతరులతో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండి మాట్లాడాలి. అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మంకీ పాక్స్ గురించి మీకు తెలిసిన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.